గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఏమిటంటే హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు. సో, దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. లైక్ ఖర్జూరం కానీ, అండ్ తర్వాత జీడిపప్పు, పిస్తా, బాదం, కిస్మిస్ అండ్ అంజీర్ అండి. డ్రై అంజీర్ ఉంటుంది కదా! సో, ఇవన్నీ కూడా ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఖర్జూరంలో మనం గింజలు ఉంటాయి కదండీ! ఆ గింజలు తీసేసి పక్కన పెట్టేసి, ఈలోపు ఏం చేయాలి అంటే మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఖర్జూరం, అంజీర్, కిస్మిస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసి ఖర్జూరం కూడా వేసి మెత్తగా స్మాష్ అయిపోయేటట్టు, బాగా మెత్తగా అయిపోయేటట్టు మీరు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఆ నెయ్యిలోనే ఫ్రై చేయండి. అదేవిధంగా కొంచెం నెయ్యి వేసుకొని అంజీర్ అండ్ కిస్మిస్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మీరు ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని రోజుకొక లడ్డు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చాలా హెల్త్‌కి చాలా బెనిఫిట్ అనమాట. చాలా హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంట్లో నట్స్ ఉన్నాయి కాబట్టి నట్స్‌లో మనకి విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని ఎలిమినేట్ చేయడానికైతే యూజ్ అవుతుందండి. ఇందులో అంజీర్, ఖర్జూరం ఇవి ఉన్నాయి కదా! ఇవి ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఎనీమియా రాకుండా ప్రివెంట్ చేస్తాయన్నమాట. రక్తహీనత అనేది రాకుండా కూడా ఈ లడ్డు తీసుకోవడం వల్ల, రోజుకొక లడ్డు తీసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఇందులో కొంచెం మిశ్రమం తీసుకొని ఈ విధంగా లడ్డు కింద చుట్టేసుకోండి. ఇలా మీరు రోజుకొక లడ్డు తీసుకోవడం వల్ల మీ హెల్త్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అండ్ హెల్త్ పరంగా ఎనీమియా రాకుండా ఉంటుంది. అండ్ దీనివల్ల సన్నగా ఉండే పిల్లలకు కూడా బాడీ వెయిట్ కూడా గెయిన్ అవుతుందనమాట. చిన్న పిల్లలకు పెట్టడం వల్ల కూడా చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు కూడా. సో, రోజుకొక లడ్డు అనేది అందరూ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా. సో, ఎంతో రుచికరంగా ఉండే హెల్తీయెస్ట్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. మీలో కనుక ఎవరికైనా ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ మీకు గనుక నా ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.